మన తెలుగు వాళ్ళని అదర్ స్టేట్ వాళ్ళు ఎందుకు చులకనగా చూస్తారంటే ఈ విషయం కూడా ఒక కారణమే. పైన కనిపిస్తున్నటువంటి ఈ అమ్మాయి పేరు జ్యోతి ఎర్రాజీ, ఏజ్ 26. ఈ అమ్మాయి మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం కి చెందినటువంటి అమ్మాయి. మన ఇండియాని రిప్రజెంటింగ్ చేస్తున్నటువంటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్ ఆమె. 100 మీటర్స్ హర్డల్స్ తో ఎంతో నైపుణ్యం కలిగి ఇప్పటికే మన భారతదేశానికి ఎన్నో రికార్డులను సాధించింది. మ్యాటర్ ఏంటంటే ఈ ఏడాది మే 29వ తేదీన సౌత్ కొరియా అనే దేశంలో ఈ 100 మీటర్ హర్డల్ రన్నింగ్ కి సంబంధించినటువంటి ఏషియాస్ ఛాంపియన్షిప్ అయితే జరిగింది. అయితే ఈ ఛాంపియన్షిప్ లో చైనా, జపాన్ వాళ్ళని ఓడించి మరి మన జ్యోతి ఎర్రాజీ అనే అమ్మాయి గోల్డ్ మెడల్ అయితే సాధించింది. కేవలం 12.96 సెకండ్ల కాలంలో ఈ విజయాన్ని అయితే సాధించింది. ఆమె ఈ గోల్డ్ మెడల్ గెలిచినప్పటికీ ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె దేశ త్రివర్ణ పథకాన్ని కప్పుకొని కన్నీరు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇంత సాధించినా ఆమె భుజం తట్టడానికి ఎవరూ లేరు, కనీసం చప్పట్లు కొట్టి అభినందించడానికి కూడా చుట్టుపక్కల ఎవరూ లేరు. వీడియో చేస్తున్న నాతో కలిపి వీళ్ళంతా ఎక్కడున్నారంటే మెస్సీ వస్తే 10 లక్షలు ఖర్చు పెట్టి ఆయనతో ఫోటో దిగడానికి బిజీగా ఉన్నారు. సమాజానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి బిగ్ బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ చేస్తూ ఆ షోల్ని చూస్తూ బిజీగా ఉన్నాం. ఈ జ్యోతి ఎర్రాజీ లాంటి వారి గొప్పతనాన్ని మనం గొప్పగా చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి ఇదంతా గమనిస్తున్నటువంటి అదర్ స్టేట్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు కనిపిస్తే ఎలాగ ట్రీట్ చేస్తున్నారో ఒకసారి మీరే కామెంట్ చేయండి.